Hello guys, welcome back to game 2 of my journey to 1500 rating. And thanks to all the subscribers and the viewers. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఇంకా వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ అక్షయ్ కుమార్. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి అతను చాలా హెల్ప్ చేశాడు. అండ్ అతనికి కూడా ఒక ఛానల్ ఉంది. మీలో ఎవరైనా మ్యూజిక్ మీద, సింగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ ఫాలో హిస్ ఛానల్. అండ్ అతని ఛానల్ పేరు జంధ్యాల అక్షయ్ కుమార్. ఆ ఛానల్ లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఇప్పుడు చూపించబోయే గేమ్ లైవ్ గేమ్ కాదు. ఐ ప్లేడ్ దిస్ గేమ్ ఎస్టర్డే ఇన్ ద ఈవినింగ్ విత్ మై ఫ్రెండ్ బాను అండ్ హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతను కూడా ఇలాగే నా ఫస్ట్ వీడియో చూసి ఇంట్రెస్ట్తో నాకు లింక్ పంపించాడు అండ్ మేమిద్దరం గేమ్ ఆడాం అండ్ వి ఆల్సో హ్యాడ్ ఫన్. సో లెట్స్ చెక్అవుట్ హౌ ద గేమ్ వెంట్. నేను D4తో స్టార్ట్ చేశాను అండ్ హీ కేమ్ నైట్ టు F6. నేను C4 వేశాను అండ్ అతను D5 వేశాడు. నేను E3 వేశాను. ఈ ఓపెనింగ్ని క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్ మార్షల్ డిఫెన్స్ అంటారు. అతను G6 వేశాడు. నేను నైట్ F3, G7, నేను నైట్ C3 అండ్ హీ క్యాజిల్. నేను క్వీన్ టు B3 వేశాను అండ్ హీ క్యాప్చర్డ్ ద పాన్. I captured the pawn with bishop. అతను నైట్ టు C6 వేశాడు. నేను క్యాజిల్ చేశాను. ఇక్కడ క్యాజిల్ కన్నా బిషప్ టు E2 వెళ్ళడం బెటర్. ఎందుకు అంటే నెక్స్ట్ మూవ్లో అతను నైట్ టు A5 వేసి ఫోర్క్ చేస్తున్నాడు అనమాట క్వీన్ని బిషప్ని. సో అది మనం ఎలో చేయకూడదు, ఎందుకంటే దిస్ బిషప్ ఇస్ స్ట్రాంగ్ ఆన్ దిస్ స్క్వేర్ బికాస్ ఇట్స్ ఐయింగ్ ద కింగ్ హియర్ ఆన్ G8. బట్ ఇట్స్ ఓకే. అతను నైట్ టు A5 వేశాడు. నేను క్వీన్ టు B4 వేశాను. అతను బిషప్ని క్యాప్చర్ చేశాడు. నేను నైట్తో క్యాప్చర్ చేశాను అండ్ హీ కేమ్ బిషప్ టు G4. ఇక్కడ యాక్చువల్గా పాన్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ పాన్ నైట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ స్టిల్ మనము ఈ క్యాప్చర్ని అలౌ చేయకూడదు, ఎందుకంటే ఈ మనం పాన్తో క్యాప్చర్ చేసిన తర్వాత ఈ కింగ్ ఓపెన్ అప్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ద బ్లాక్స్ టు అటాక్ ద కింగ్ విచ్ ఇస్ ఓపెన్. అందుకని అది మనం అలౌ చేయకూడదు. సో నేను నైట్ టు E5 వేశాను. అతను బిషప్ టు E6 వేసి క్వీన్ని అటాక్ చేస్తున్నాడు ఇక్కడ. సో నేను క్వీన్ టు B4 వేసి ఇక్కడ పాన్ని అటాక్ చేస్తున్నా and he went and he missed that. He didn't see that I am attacking this pawn here. So atanu A5 వేసి క్వీన్ ని అటాక్ చేస్తున్నాడు and I took this opportunity to grab the pawn. B7 pawn ని క్యాప్చర్ చేశాను and అతను నైట్ టు D7 వేశాడు అండ్ ఇక్కడ నేను నైట్ టు C6 వేశాను. ఈ నైట్ టు C6 ఇస్ వెరీ పాయిజనస్ మూవ్. ఎందుకు ఇది పాయిజనస్ మూవ్ అంటే ఇక్కడ ఫస్ట్ క్వీన్ని అటాక్ చేస్తుంది. సో క్వీన్ మూవ్ చేయాలి. క్వీన్ని ఎక్కడికి మూవ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మూవ్ చేయలేడు, ఎందుకంటే అక్కడ కూడా నైట్ అటాక్ చేస్తుంది. అండ్ ఇక్కడికి మూవ్ చేస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ని ఇక్కడికి మూవ్ చేశాడు అనుకోండి, క్వీన్ టు E7 చెక్ ఫోర్కింగ్ ద రుక్, ఫోర్కింగ్ ద క్వీన్. ఇక్కడ క్వీన్ పోతుంది అనమాట. అందుకని ఈ నైట్ టు C6 మూవ్ ఇస్ అ వెరీ పాయిజనస్ మూవ్, ఎందుకంటే ఈ క్వీన్ ని ఇక్కడ మూవ్ చేయలేడు, ఇక్కడ ఉంచలేడు. సో ద ఓన్లీ మూవ్ ఇస్ క్వీన్ టు E8. నా ఫ్రెండ్ క్వీన్ టు E8 వేసాడు ఆబ్వియస్ గా. నేను ఇంకో పాన్ ని క్యాప్చర్ చేశాను, C7 లో ఉన్న పాన్ ని. ఆ తర్వాత అతను రుక్ టు C8 వేసాడు. ఇక్కడ రుక్ టు C8 కూడా ఒక మిస్టేక్, ఎందుకంటే ఇక్కడ నేను నెక్స్ట్ క్వీన్ తో క్యాప్చర్ చేశాను C8 అండ్ ఇట్స్ అ బెస్ట్ మూవ్, ఎందుకంటే ఇక్కడ క్వీన్ తో అతను క్యాప్చర్ చేస్తే ఒకవేళ ఐఎమ్ అగైన్ ఫోర్కింగ్ ద కింగ్ అండ్ ద క్వీన్, మళ్ళీ క్వీన్ పోతుంది, దెన్ ఐ విల్ బి అప్ ది ఎక్స్చేంజ్. సో అది అతను మిస్ చేశాడు. రుక్ టు C8 వేశాడు. నేను నెక్స్ట్ క్యాప్చర్ చేశాను, రుక్ ని క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ అతను ఆల్రెడీ డౌన్ ది ఎక్స్చేంజ్ కాబట్టి హీ వాంట్స్ టు పుట్ ద క్వీన్స్ ఆన్ ద బోర్డ్, అందుకని అతను రీక్యాప్చర్ చేయలేదు క్వీన్ తోటి. అండ్ హీ వెంట్ బిషప్ టు C4 అటాకింగ్ ది రుక్. బట్ నేను ఒక రుక్ ఎక్కువలో ఉన్నాను కాబట్టి ఐ జస్ట్ క్యాప్చర్డ్ ద క్వీన్ ఇన్ ద నెక్స్ట్ మూవ్. ఐ క్యాప్చర్డ్ ద క్వీన్ అండ్ అతను రుక్ తో క్వీన్ ని క్యాప్చర్ చేశాడు. నేను ఇక్కడ రుక్ అటాక్ చేశాడు కదా బిషప్ తోటి, సో నేను అది జస్ట్ మూవ్ చేశాను టు E1. నెక్స్ట్ అతను పాన్ పుష్ చేశాడు టు E4
ఇది కూడా ఒక పాయిజనస్ మూవ్, బట్ నేను అది గమనించలేదు. నేను జస్ట్ క్యాప్చర్ చేశాను నైట్ తోటి. ఇట్స్ అ బ్యాడ్ మూవ్, ఎందుకంటే నెక్స్ట్ మూవ్ లో అతను పిన్ చేస్తా రెండింటిని అటాక్ చేస్తున్నాడు అనమాట. దెర్ ఇస్ అ డబుల్ అటాక్ ఆన్ దిస్ నైట్ అండ్ దిస్ నైట్. అది నేను చూసుకోలేదు. ఐ క్యాప్చర్డ్ ద పాన్ అండ్ హీ మూవ్ బిషప్ టు b5 అండ్ అటాకింగ్ బోత్ ద నైట్స్. ఇట్స్ ఓకే. సో నేను ఎట్లాగో ఒక నైట్ పోతుంది కదా, ఎలాగో ఒక నైట్ పోతుంది కాబట్టి ఐ జస్ట్ టుక్ ద ఆపర్చునిటీ అండ్ క్యాప్చర్డ్ దిస్ పాన్. నేను నైట్ టు e7 వేసి ఆ పాన్ని క్యాప్చర్ చేశాను అండ్ హీ క్యాప్చర్డ్ విత్ ద రుక్. అండ్ నేను నైట్ ని మూవ్ చేశాను టు c5. నెక్స్ట్ అతను నైట్ ని మూవ్ చేశాడు టు f6. యాక్చువల్లీ ఇక్కడ క్యాప్చరింగ్ ద బెస్ట్ మూవ్ అని చూపిస్తుంది, బట్ అతను ఎలాగో ఒక పీస్ తక్కువలో ఉన్నాడు కాబట్టి, అండ్ ఇక్కడ పాన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో హీ వాంట్స్ టు పుట్ ఆల్ ద మోర్ పీసెస్ ఆన్ టు ద బోర్డ్. అందుకని అతను క్యాప్చర్ చేయకుండా హీ మూవ్ ద రుక్ టు f6. నేను అప్పుడు బిషప్ ని అటాక్ చేశాను. మై ప్లాన్ ఈస్ టు జస్ట్ మూవ్ ద పుష్ ద పాన్స్ ఆల్ అవే టు బ్రింగ్ ద క్వీన్. అది నా ప్లాన్. సో ఇక్కడ నేను a4 వేసి బిషప్ ని అటాక్ చేస్తున్నా అండ్ హీ వెంట్ బ్యాక్ టు c6. నేను నెక్స్ట్ పాన్ పుష్ చేశాను టు a5 అండ్ అతను నైట్ టు d5 వేశాడు అండ్ ఐ అగైన్ పుష్ ద పాన్ టు a6. ఐ జస్ట్ వాంట్ టు పుష్ ద పాన్ అండ్ బ్రింగ్ ద క్వీన్ టు ద గేమ్. నెక్స్ట్ అతను నైట్ టు f4 వేశాడు. ఈ నైట్ టు f4 ఈజ్ అ వెరీ పాయిజనస్ మూవ్ అండ్ అ వెరీ గుడ్ మూవ్. ఎందుకు ఇది గుడ్ మూవ్ అంటే, ఇక్కడ యాక్చువల్గా అతను సాక్రిఫైస్ చేయట్లేదు. ఒకవేళ నేను ఈ నైట్ ని ఈ పాన్ తో క్యాప్చర్ చేసేస్తే ఇట్స్ అ వెరీ బిగ్ బ్లండర్, ఎందుకంటే ఇక్కడ రుక్ టు e1 చెక్మేట్ అయిపోతుంది అనమాట. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఐ కెన్ డూ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మూవ్ లో. సో that's a very very good move, and luckily I saw the threat and I didn't capture the knight. I just pushed the pawn to e4. Next అతను మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు. He again trying to sacrifice his knight. If I capture it, then again he can capture the rook and do checkmate. కానీ నేను ఆపర్చునిటీ ఇవ్వలేదు. I first developed my bishop to g5. g5 వేసాను, attacking the rook, and he went back to e8. నేను అప్పుడు ఈ నైట్ ని క్యాప్చర్ చేశాను, బికాస్ నౌ దిస్ రుక్ ఈస్ ప్రొటెక్టింగ్ దిస్ రుక్. నౌ ద రుక్స్ ఆర్ కనెక్టెడ్, దెర్ ఇస్ నో థ్రెట్ అండ్ ఐ జస్ట్ క్యాప్చర్డ్ ద నైట్. అండ్ అతను రీక్యాప్చర్ చేశాడు, నేను క్యాప్చర్ చేశాను విత్ ద రుక్, అండ్ హీ క్యాప్చర్డ్ దిస్ పాన్ బికాస్ యాజ్ ద పాన్ ఈస్ అటాకింగ్. నెక్స్ట్ మూవ్ లో నేను చెక్ పెట్టాను. దెర్ ఇస్ ఓన్లీ వన్ మూవ్ ఫర్ ద బ్లాక్ టు మూవ్, దట్ ఈస్ బిషప్ టు f8. అదే మూవ్ చేశాడు. అండ్ నేను బిషప్ టు e7 వేశాను. ఇక్కడ యాక్చువల్ గా ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ ఉంది. ఈ బిషప్ టు e7 కాకుండా బిషప్ టు h6 వేసి ఉంటే ఇక్కడ బ్లాక్ ఏం చేసినా నెక్స్ట్ మూవ్ లో చెక్మేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిషప్ ని మూవ్ చేయలేడు బికాస్ ఇట్ ఇస్ పిన్డ్, అండ్ కింగ్ ని కూడా మూవ్ చేయలేడు బికాస్ ఇక్కడ చెక్ ఉంది, దేర్ ఇస్ నో ప్లేస్. ఈ పాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాన్ ని పుష్ చేసిన ఒకవేళ, లేదా ఈ బిషప్ ని ఎక్కడికన్నా పుష్ చేసిన, దేర్ ఇస్ నథింగ్ బ్లాక్ కెన్ డూ బికాస్ ద నెక్స్ట్ మూవ్ క్వీన్ టు f8 చెక్మేట్ అయిపోతుంది. బట్ ఐ మిస్డ్ దిస్ చెక్మేట్ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు, అండ్ ఐ జస్ట్ వెంట్ బిషప్ టు e7 అనమాట, జస్ట్ టు పిన్ దిస్ బిషప్ అండ్ క్యాప్చర్ ఇట్. యాక్చువల్గా ఇక్కడ బిషప్ టు h6 ఇంకా బెస్ట్ మూవ్ అనమాట, విచ్ ఇస్ మేట్ ఇన్ 1 అండ్ ఐ మిస్డ్ ఇట్. ఓకే, అండ్ ఐ పిన్ నౌ బిషప్ టు e7 వేసాను టు పిన్ ద బిషప్, అండ్ అతను కింగ్ మూవ్ చేశాడు, కింగ్ టు g7 వేసాడు, అండ్ ఐ క్యాప్చర్డ్ విత్ బిషప్, అండ్ హీ మూవ్ ద కింగ్ టు f6. నేను అప్పుడు నైట్ టు d7 వేసాను టు అటాక్ ద కింగ్. ఇక్కడ ఈ ఫైల్లోకి ఎలాగో రాలేడు అతను, ఎందుకంటే రుక్ ఉంది కాబట్టి హీ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద సెంటర్ ఆఫ్ ద బోర్డ్. సో అతను కింగ్ టు g5 వేసాడు. నేను నెక్స్ట్ మూవ్ రుక్ టు e5 వేసాను టు క్యాప్చర్ దిస్ బిషప్. నెక్స్ట్ ఇక్కడ చెక్ ఉంది అండ్ ఈ బిషప్ ని కూడా క్యాప్చర్ చేయడం కోసం రుక్ టు e5 వేసాను. బట్ ఇన్ దిస్ పొజిషన్ అతను నా ఫ్రెండ్ బాను రిజైన్ చేశాడు గేమ్ ని, అండ్ ఇన్ దిస్ వే గేమ్ టు ఎండ్ అయింది. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ హీ ప్లేడ్ రియలీ వెల్. జస్ట్ ఇక్కడ పాన్స్ ఫస్ట్ లో ఆ పాన్స్ చూసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. But it's a really good game and we enjoyed it. Hope you all enjoyed it. Thank you very much.